హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం హెవీగా ఉంటుందేమో అనేసి భయపడుతుంటాం. మనకి ఇచ్చినటువంటి డినామినేటర్లో సెకండ్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూలోని ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అవుట్ అవుతుంటాయి. మిగిలినటువంటి లాస్ట్ అండ్ ఫస్ట్ వాల్యూస్ మిగులుతాయి. మనకి రేంజ్ వచ్చేసి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేస్తే బిగ్ నెంబర్ -2 స్మాల్ నెంబర్ చేస్తే మనకు రేంజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి √9 - √4 3 - 2 చేస్తే 1, మనకి 1 అనేది ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్, సేమ్ సైన్ అనేది మారింది. ఇక్కడ మనకి ప్లస్ ఉన్న, మైనస్ ఉన్న, ప్లస్ మైనస్ ఉన్న మనకు ఈక్వేషన్ తోటి మనకి ఏం సంబంధం లేదు. మనకి డైరెక్ట్గా సేమ్ ప్రాసెస్, సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుట్ అనేది అయిపోతుంది. ఇది సింపుల్ ట్రిక్ అనమాట. మనకి బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేసేసి దీని వాల్యూ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. √100 - √1, ఇక్కడ √100 అంటే 1, √100 అంటే 10 - 1 9. దీని రేంజ్ వాల్యూ వచ్చేసి 9. ఇలాంటి వాల్యూస్ అనేవి ఈజీగా మనము చేయొచ్చు. చాలా హార్డ్గా ఉంటాయి అనేసి భయపడతాం, కానీ సింపుల్గా అనేది చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.